ఒకసారి సపరేట్గా ప్రార్థించి నేను ప్రార్థన చేస్తున్నాను, కొట్టుకుంటున్నాను కిందలో. దేవుడు ఆయనకు స్వాగతం చేసి దేవుడు విడుదల ఇచ్చి దేవుడు నామానికి హల్లెలూయా. పోయిన వారం మనము దేవుని వాక్యం విన్నాం. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఏం ప్రశ్న ఇచ్చాను మీకు? మీరు ఎంత ఆన్సర్ చెప్తారో అంత టైం ఎక్కువ. ప్రశ్న వేసింది కూడా తెలియదా? మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఏం ప్రశ్న వేసాను? కొంతమందికి ప్రశ్నలే గుర్తులేదు అనుకుంటా, బైబిల్ చదివితే కదా కదా. నోహా గురించి ఏ దేశమో అని అడిగాను నేను. ఎనీబడీ ఆన్సర్ ఇస్తారా? వెతికారా? దొరికిందా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇండియా అన్న తర్వాత జిల్లా వస్తుందా, స్టేట్ వస్తుందా, ఊర్లు వస్తాయి? వాస్తవం చెప్పాలంటే దేశం అని ఉంది అక్కడ. పేరు ఇవ్వలేదు, దేశం మొత్తం. మీరు బైబిల్ చదువుతారని మీకు బైబిల్ అందుకని చెప్పలేదు, అప్పుడే మీరు చెప్పండి. దేశం పేరు లేదు అక్కడ, దేశం అని ఉంది. తిరిగి మీరు వారంతా కూడా బైబిల్ ధ్యానిస్తారనుకో. ఎంతమంది బైబిల్ చదివారు దీని గురించి? యథార్థంగా చేతులు ఎప్పటి కరోనా పైన ఉంది. నేను అడిగిన దానికి ఆన్సర్ కొరకు ఎంతమంది వెతికారు? చేతులు ఎప్పటి. ఏం చేశారు మీరు? ఎవరు బిడ్డలు ఏం చేశారు? ఎవరి బిడ్డలు ఏం చేశారు? బందీలు అడగారు. ఏం చేశారు మీరు? దేవుని వాక్యం వెతకకుండా ఎట్లా మీరు చెప్పండి సార్. నేను మాస్టర్ గారు పిల్లలు మొత్తం మేము కూడా చెప్తాను. కూర్చోండి. సరే, పోయిన మనం ఒక వాక్యం విన్నాం. ఆదికాండము 10వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం. దేవుని నామానికి హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం మనం జాగ్రత్తగా విన్నాం. 14వ వచనం చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడాలి? ఎవరితో? హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం వింటున్నాం. దేవునికి అసాధ్యమైంది ఏదైనా? మీరు చెప్పండి. ఏదైనా ఉంటుందా? అమ్మా మాట్లాడాలా? ఏదైనా ఉంటుందా? అంటే దేవునికి సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏది లేదు. ఈ విషయాన్ని మీ హృదయంలో దాచుకోండి. కష్టకాలంలో ఉన్న, భయంకర పరిస్థితిలో ఉన్న దేవునికి అసాధ్యమైనది లేదు. మరి మన వాళ్ళు డానియేలు వారు సాక్ష్యం చెప్పవచ్చు. వారు జమున ఎక్కడ రాలే. వారు ఆ సహోదరు అయితే అన్నం తినడం బంద్ చేసిందట. చెప్పడం వేరు, తన సంతాన విషయంలో వేదన పడుడు వేరు. అంతకుముందు వారం నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? దైవసేవకుడు మాట తెలియక వదిలేస్తున్నారు అందరూ. మీ ఇష్టం. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుని మాటను వదలలేదు, కానీ ఆశీర్వదింపబడ్డాడు. దేవుని నామానికి. ఈరోజు చాలా మంది భయపడే క్రైస్తవులు ఉన్నారు. భయపడే క్రైస్తవులు భయపడే వారికి దేవుడు రాజ్యం పోరు. అయ్యో నేను పోతే కాలం వస్తుందేమో, నేను పోతే ఇది వస్తుందేమో, నేను అది వస్తుందేమో, నేను మందిరం పోతే దేవుడు నన్ను చూసి నన్ను బాగు చేస్తున్నాను రండి. కానీ అనుమానంతో వచ్చిన వాడికి ఎప్పుడు లైఫ్ అంతా అనుమానమే. అలాంటి వాడు దేవుడికి ఇష్టం లేదు, సంఘానికి ఇష్టం లేదు.
నాకైతే అసలే ఇష్టం. చెప్పేసి హల్లెలూయా. అర్థమైంది నీకు? అర్థమవుతుందా? అంతకుముందు వారం ఉన్నాము, ఒకవేళ వాడిని అనిపించినా దేవుడు నిలుస్తాడని చెప్పాను 2 వారాల క్రితం. మీరు మర్చిపోయారు. మీ విశ్వాసాన్ని గమనించడానికి వాడికి వచ్చింది. తిరిగి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ప్రార్థన చేస్తే బేరంలో దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. అందుకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ప్రభుల వారికి అసాధ్యమైనది చెప్పండి, దేవునికి అసాధ్యమైనది. మళ్ళీ చేతులైతే చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అలా ఇది అదే అన్నాడా? చిన్నది పెద్దది అన్నాడా? ఏ వ్యాధి అయినా ఏది అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక విషయం ఉంది, దయచేసి చదవండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. దేశంలో అమ్మ మీరు జాగ్రత్తగా వింటున్నారా? హల్లెలూయా. ఈ పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏది కూడా దాచిపెట్టలేడు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. ప్రార్థించమన్నాడు. ప్రభు నమ్మిన వారు రోగులకు ప్రార్థించమన్నాడా, రోగాల నుంచి భయపడమన్నాడు? చెప్పండి ఒకసారి. అది రోగము, ఇది డాక్టర్లు చెప్తున్నాడు, ఇది రోగం కాదు, ఇది అంటువ్యాధి కాదు, మీరు భయపడకండి, వాళ్ళని రోగంగా చూడకండి అంటున్నారు. మనకు బైబిల్ ఆధారం. ఏం ఆధారం మనకు? ఆది వాక్యం ఉండే వాక్యమే. దానికి మించి మనకేం తెలియదు. మన దేవుడు చెప్పింది జరుగుతుంది, కంపల్సరీగా జరుగుతూ వెళ్ళిపోతుంది. దాన్ని ఆపేవారు ఎవరు లేదు. దేవుడు నామముకి హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ జెఫన్యాలో ప్రభు ఒక మాట అంటున్నాడు, దేవుడు ఒక మాట అంటున్నాడు. జాగ్రత్త అండి. భయపడే క్రైస్తవుడు అవండి ఎప్పటికీ దేవుడికి ఇష్టం లేదు. ఎప్పటికీ ఇది దేవుడు రాకడకు 7 దేవుళ్ళలో మొదటిది. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, చదువునా. దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. ఎవరిని వెతకాలంటున్నాడు? చెప్పాలా? ఎవరిని? యెహోవాను వెతకాల. చాలా మంది రోగాలను వెతుకుతారు, మరణాలను వెతుకుతాడు, పక్కడు కలిసి నాకర్తలను వెతుకుతాడు. వాటిని వెతుకుమనిలే, దేవుడిని వెతుకుమన్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పాడు. దేవుడు నామముకి అబ్రహాము ఎందుకు ఆశీర్వాదపడ్డాడు తెలుసా? ఆయన దేవుడి మాట విన్నాడంతే, ఆయనకు ఆశీర్వాదం వచ్చింది. ఈ రోజు దేవుడి మాట వినడానికి 100 ఏమొస్తాయి? అనుమానాలు వస్తాయి కదా, అనుమానాలు వస్తాయి. రోగులకు దేవుడు ప్రార్థించమన్నాడా? రోగులను వాటిని బంధించమన్నాడా? ఎల్లగొట్టమన్నాడా? అధికారం ఎవరికి ఇచ్చిండు? ఇచ్చిండా? ఇట్లా దాక్కోమన్నాడా? అబ్బో కరోనా వచ్చింది, అబ్బో నాకు వచ్చాను మన్నాడా? అచ్చేటువంటి అసలు జాగ్రత్త. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఓకే, అసాధ్యమైనది ఏది లేదు. ఈ రోజు నేను ప్రార్థన చేశాను, అందరూ నిలబడ్డారు. మీ పాపం ఒప్పుకోండి. ఒకవేళ తాగేవాడు ఉంటే ఈ టైంలో ఇప్పుడు తాగొచ్చిన సరే ఇప్పుడు ఒప్పుకో, నేను దేవుడు అద్భుతం చేస్తాడని. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో ఆ వ్యక్తి కింద పడి కొట్టుకుంటున్నాడు. రే అతనికి చెరికెళ్ళి కొట్టుకొచ్చినాడు నడుస్తున్నాడు. మీరు చూడండి, మీ పిల్లలంతా పంపించాను నేను. దేవుడు మనకి మళ్ళీ చెప్తున్నా, భయపడే వారికి ఎప్పుడు ఏమీ జరగదు, భయపడే వారికి ఆశీర్వాదం రాదు. భయపడేవారు భయపడతూనే ఉంటారు, భయపడితే చనిపోతారు. కానీ ఆత్మధైర్యంతో దేవుడి మీద విశ్వాసం కలిగి దేవుడు నాతో ఉన్నాడని ధైర్యంతో ఎవరైతే బ్రతుకుతారో వారితో దేవుడు ఎప్పటికీ ఉంటాడు. చదువు తొందరగా. సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతి
నీతిని అనుసరించే ఒకవేళ ఇప్పుడు మనం పోయిన వారం ఏమన్నాం? ఏమన్నా పోయిన వారం ఏ వాక్యం చదివాం? హబక్కూకులో నీతిమంతులు విశ్వాసమూలంగా అదే వాక్యం నడుస్తుంది. కానీ ఇక్కడ మూల వాక్యం నేను చెప్పాను. ఏమన్నాడు? మళ్ళీ చదువు. నీతిని అనుసరించేలా. దేన్ని అనుసరించాలా? నీతిని. నీతి కరువైంది, పాపం ఎక్కువైంది, అందుకనే దేవుడు రాకడ స్టార్ట్ అయ్యాడు. ప్రార్థనలు కరువైనవి, ఆరాధనలు కరువైనవి, సాధన ఎదుగడ్డ ఏంటో తెలుసు. పోతే మీకు విన్నవాడుకో కానీ తిరుడు పని చేస్తారా? మాట్లాడు పని చేస్తారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆయన ఉగ్రత దినమున ఏమండి? ఏ దినం ఇది? చెప్పండి దేవునామానికి, చెప్పండి దేవునామానికి, దేవునామానికి ఏం చేయాలి? ఆయన ఉగ్రత దినం ఏం చేయాలి? మనము భజన చేయొచ్చు పాత పాలక ప్రాస్తుతితో కపడు ఉండద్దు. పాట స్టార్ట్ అని కొట్టాలి. ఏం చేయాలి? మనము పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఉగ్రత దినం ఏ దినం ఇది? ఆయన ఉగ్రత దినం. బైబిల్ చెప్తుంది, భూమి పునాదేశి ఎప్పుడైతే మానవుడు తప్పు చేశాడో ఆ రోజు నుంచి దేవుడు చెప్తూనే ఉన్నాడు, మారండి మారండి మారండి, నేను వస్తున్నా నేను వస్తున్నా నేను వస్తున్నా నేను వస్తున్నా అని. ఏమి వస్తలేడు, ఎప్పుడు వస్తాడు, ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాను. ఏం చూస్తున్నారు? ఇక్కడ ఒక దేశంలో కాదు జరిగేది. యేసు ప్రభు రాకడానికి ఏమన్నాడంటే భూమి ఎక్కడి నుంచిందో అక్కడ వరకు జరుగునన్నాడు. ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచంలో భూమి ఎక్కడ ఉందో అక్కడి నుంచి జరుగుతుంది. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, దేవుడు ఉగ్రత వస్తుంది, ప్రభు రాబోతున్నాడు. పాపాన్ని వదులుతాం, మోసాన్ని వదులుతాం. ఏమంటే దేవుడు గమనిస్తున్నాడు. అందుకనే చూసి చూసి దేవుడు రాకడ, ఒక్క చిన్న దేవుడు రాకడ స్టార్ట్ అయితే ప్రపంచ వ్యవస్థ అంతా పట్టుకుంటుంది. కానీ దేవుడు వాటి నుండి మనల్ని విడిపిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. అర్థమైందా? నీవు నీతిగా ఉన్నట్లయితే, నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నేను బ్రతికిస్తానని చెప్తాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న విషయం తప్ప మీకు ఏది మాట్లాడలేదు. బైబిల్ గురించి చెప్తుంది. దేవుని ఉగ్రత దినం ఏ దినమో? దేవుని. అర్థమవుతుందా? ఒకవేళ మీరు అన్నం తినకపోయినా ప్రార్థన చేసుకోండి. ఒక రోజు తినకపోతే మనం చావం, 2 రోజులు తినకపోతే చావం, వారం రోజులు తినకపోతే కూడా చావం. ప్రార్థన చెయ్యని వాడు అన్నం తినకండి. బైబిల్ ఉంది మాట. అర్థమైందా నీకు? పొద్దుతో పని చేసుకుంటారో అలసిపోయినా అబ్బబాబాని పట్టుకుంటారు. కానీ ఆ రాత్రుల్లో నీకు ఏ ప్రాబ్లం అయినా అయ్యగారు మనం నిద్రపోయిందా నీకు తెలియదు. అయ్యగారు ఉండడానికి 1 అయినా 2 అయినా 3 అయినా ఫోన్ కొడతారు, అయ్యగారు నాకు ఒక ప్రార్థన చేయి. మరి అందుకు నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు తెలియదు. ఆపద దినములు మనం ఉన్నాం. ఆయన ఉగ్రత దినము మీరు దాచబడుదురు. ఆయన ఉగ్రత దినము మీరు దాచబడుదురు, మనము దాచబడదుము. దేవుని నామముకి గట్టి చప్పట్లు కొట్టండి. ఇదే దినం ఇది. బైబిల్ ప్రకారం దేవుడు ఉగ్రత దినం. నేను ఎలా ఉండమన్నాడు? నీతిమంతుడుగా విశ్వాసిగా బ్రతుకుమన్నాడు. అయితే నువ్వు దేవుడికి లోబడి బ్రతుకుతే ఆయన ఉగ్రత దినం మనం ఏం చేస్తారంట? ఏం చేస్తారంట? మరి ఆయన దాచినాక అక్కడికి ఎవరైనా పోతారా? అమ్మా, ఆయన దాచినాక ఎవరైనా పోతారా? ఆయన దాచినాక ఎవరైనా పోయే శక్తి ఉంటుందా? మరి ఈరోజు మనం ఏం కావాలి? మనము దాచబడాలి. దాచబడిన ఎవరి దగ్గరికి రావాలి? మనము ప్రార్థనకు రావద్దు, ప్రార్థనకు రావద్దు. ఇంట్లో కూర్చోవాలా? మాట్లాడుకుంటా కూర్చుంటే దేవుడు దాస్తాడు. ఆ దాస్తున్నా ఇట్లా తినకుంటుంటారా? 3 పూటలు తింటారు. మరి ఎలా దాస్తాడు దేవుడు? నాటనాలు పని చేయగల దేవుడు రాకడ సమీపంలో నాటనాలు పని చేయగల. ఇప్పుడైనా మారు మనసు పొంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకు రాబోయే, నీ దేశం నీకు రాబోయే ఉగ్రతను దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈ పరిస్థితులను మారకపోతే నేను తప్పించేవారు ఎవరు లేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకనే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకుందాం. దయచేసి పోయే వాళ్ళ 1 కొరింథీ రాసిన పత్రిక పౌలు గారు రాస్తున్నారు. ఇక్కడ 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం
పిల్లలు దయచేసి 13వ అధ్యాయము 13వ వచనాన్ని అందరూ దయచేసి చదివారు పెట్టి చదవాలా. కాగా విశ్వాసము ఇలాంటి ఇక్కడ జాగ్రత్తగా హల్లెలూయా హల్లెలూయా. కాగా అయ్యా బైబిల్ తీసా మీరు జాగ్రత్త త్వరగా ఊహిస్తాను. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏం చెప్పబడింది. హల్లెలూయా. ఇక్కడ నీ ధనము నీ బంగారము ఇవేది నీకు నిలుచునని చెప్పలేదు. ఇక్కడ ఏమన్నాడు, ఎన్ని చెప్పాడు ఇక్కడ? మొదటి ఏముండాలి మనకు? నీ ఏ ప్రాబ్లం లో ఉన్నా నువ్వు ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే నీకు ఉండవలసిందేంటి? దేవుని ఆశీర్వాదం కావాలంటే నీకు ఉండవలసిందేంటి? విశ్వాసము నిరీక్షణ ప్రేమ. చదవండి. ఈ మూడు ఏమైతే నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ లేని వాడు నావాడు ఎవడు వాడు కాడు? నీవు ఒక వ్యక్తిని చూసి నువ్వు మాట్లాడుతూ ప్రేమిస్తుందని చెప్పి నటన చేసి ఆ వ్యక్తిని దేశించినావు అనుకో, నువ్వు ఎవరిని దేశించినట్లు? ప్రభుని దేశించినట్లు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత దినము మన మధ్యలో ఉంది కనుక మనం సాధ్యమైనంత మట్టుకు మనము ప్రేమతో జీవించడం మనము నేర్చుకోవాలని ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మాటలు చూద్దాం. మీరందరూ దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. దేనికి భయపడకండి. ఈ రోజు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. బలహీనత మీ అందరికి ప్రార్థన చేస్తాను. మీ హృదయం మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని టచ్ చేసి ప్రార్థన చేస్తాను. ఏది కూడా మీలో ఉండడానికి వీలు లేదు. ఎందుకు ఇంత ధైర్యంతో చెప్తున్నానంటే, మేము రాత్రి బైబిల్ కుటుంబ ప్రార్థనలో బైబిల్ చదువుతున్నప్పుడు మామూలు చదువుతున్నప్పుడు నాకు మాట్లాడే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని వాక్యం విన్న తర్వాత నాకు దేవునికి అసాధ్యమైనది లేనప్పుడు నేను ఎందుకు భయపడాలి? నేను దేవుని బిడ్డలు కనుక నేను భయపడ అవసరము లేదు. దేవుని నామమునకి హల్లెలూయా హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఇక్కడ చాలా బాగుంది. చదువుతాం ఒకసారి. అట్టి మనస్సాక్షిని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి. ఎట్టి మనస్సాక్షిని? ఈ 3 విషయాలు చదివినాం. జెఫన్యా గ్రంథం చదివినాం. దేవుడు చెప్పిన మాటల మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి ఏం చేస్తారట? గుడికొస్తే ఏం జరుగుతుంది చెప్పండి? గుడికొస్తే ఆరోగ్యం, గుడికొస్తే దయ్యం అవుతాయి, గుడికొస్తే రోగం అవుతుంది, గుడికొస్తే చదువులు వస్తాయి, గుడికొస్తే జ్ఞానం వస్తుంది, గుడికొస్తే ఆశీర్వాదం వస్తుంది, గుడికొస్తే ఆరోగ్యం వస్తుంది, గుడికొస్తే సంతానం వస్తుంది, గుడికొస్తే నీకేమి కావాలో దేవుడు అది ఇవ్వబోతున్నాడు. మరి గుడికొస్తే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని మనం ఏం చేస్తున్నాం? లోకమంతా అయ్యో అని బాధపడితే మనం లోకం కొరకు, మన కొరకు, చుట్టుపక్కల అందరి కొరకు మన గుడిలో ప్రార్థన చేస్తున్నాం. దేవునామానికి మన మనుషులమే. కానీ మనకి ఏముందని? దేవుడు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఆ వాక్యం ఎత్తుకొని మనము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. గుడికొస్తే అన్ని లాభాలే, ఒక నష్టం కూడా లేదు. ఈ రోజు నేను వెళ్తున్నప్పుడు నాకు మొన్న రోజు నేను మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు జైరాబాద్లో ఒక సహోదరి నాకు గుర్తుకొచ్చి నేను ఫోన్ చేశాను. వాళ్ళు భయంకరమైన జ్వరంతో ఈ పరిస్థితిలో బాధపడుతున్నప్పుడు అప్పుడే అనుకుందా సిస్టర్, బ్రదర్ నేను మీకే ఫోన్ చేయాలనుకుంటున్నా, మీరే నాకు ఫోన్ చేశారు. నేను మోకాళ్ళ మీద ప్రార్థించినప్పుడు దేవుడు నా కుటుంబాన్ని చూపెడుతున్నాడు. ఫోన్ చేసి ప్రార్థన చేయండి. దేవుడు నామానికి హల్లెలూయా. వీడియో సిస్టర్ కూడా చూస్తారు. అర్థమైందా మీకు? కనుక ఎప్పుడైతే నేను ప్రార్థన చేసినో ఈ వార్త సౌదీలో ఉన్న సిస్టర్ చెప్పి, ఆ సిస్టర్ ఫోన్ చేసి, బ్రదర్ చాలా థ్యాంక్స్, మా సిస్టర్ విషయంలో నేను బాధపడ్డాను, ఏమైతుందని. ఆమె బయట ఆఫీస్కి వెళ్ళి వచ్చారట. మీరు ప్రార్థన చేసిన తర్వాత జ్వరము దగ్గు అన్ని వెళ్ళిపోయినాయి, దేవుడికి స్తోత్రం అని అరుణ సిస్టర్ నాకు ఫోన్ లో మాట్లాడింది. ప్రైజ్ గాడ్. సిస్టర్ బాగున్నావా? ఆ సిస్టర్ సౌదీలో వాక్యం వింటుంది. దేవుని నామానికి హల్లెలూయా. సౌదీ ఎక్కలేదు, సౌదీలో నడుపుతున్నారు. హల్లెలూయా.
నాకు సౌండ్ ఎక్కకుందా? దేవుని నామం చూడండి, దేవుని నామానికి స్తోత్రం కలుగును. అందుకనే ఈ సమయంలో మనం దేవుడి దినంలో ఎలా ఉండాలి? మనము సంతోషంగా ఉండాలా, చక్కగా ప్రార్థన చేసుకోవాలా, చక్కగా భోజనం చేయాలా, చక్కగా ఉండాలా. ఏమంటే అర్థమవుతుందా? ఈ కరోనా సమయంలో, ఉగ్రత సమయంలో ఇంకా మనం స్మార్ట్ గా తయారు కావాలి తెలుసుకోవడం. అన్నం తినకుండా మోకాలు అడగాల ఏమైంది కరోనా ఏంటంటే నాకు అర్థం కాదు. దేవునికి అసాధ్యమైనది నా దేవుడు చెప్పింది నేను నమ్ముతున్నాను. దేవుడు నామానికి ఎంత బాగుందో చూడండి ఒకసారి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, ఎవరంటారు మాట? పౌలు గారు తిమోతి పత్రికలు రాస్తున్నారు. అట్టి మనస్సాక్షి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ, విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె, బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు, చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించిరి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఓడబద్దలైన ప్రకారము మేము విశ్వాసాన్ని పాడు చేసుకుంటారో, దేవుడి మీద మేము విశ్వాసం పాడు చేసుకుంటే, వారి విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే వారిని సాతానుగా పెడతారు. అర్థమైందా? మీ విశ్వాసము ఎప్పుడైతే విశ్వాసంలో మీరు పడిపోతారో, మీ విశ్వాసం చెడిపోతుందో, దేవుడి మీద విశ్వాసం పడిపోతుందో, లోక మాటలు, లోక చూపులు, లోకం అవన్నీ ఎప్పుడైతే మీలోకి వస్తాయో, ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఎవరికి అప్పగించారట? వీరిని దూషింపకుండా, వీరిని శిక్షింపకుండా డైరెక్ట్ గా ఎవరికి అప్పగిస్తున్నారు? సాతానుకు అప్పగించింది. నువ్వు మారవు, నీ జీవితం కొందరు మానవీయులు. వాళ్ళ దోస్తు పడితే మీరు కూడా అవలేదు కనుక వాళ్ళను తిట్టకుండా, దూషించకుండా, ఎందుకంటే వాళ్ళు ఎదగనియరు, వాళ్ళు ప్రార్థన చెయ్యలేరు, వాడు గుడికి రానియరు, వాళ్ళు దశభాగం ఇయ్యనియరు, ఒప్పంద ప్రార్థన చేసుకోరు, చెయ్యని, ఇవన్నీ అడగలే. అందుకనే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళను తిట్టకుండా, దూషించకుండా డైరెక్ట్ గా సాతానుకు మేము చెప్పుతున్నాం. అప్పగించి నేనేం చేయాలి? అలాంటి వాళ్ళంటే నేనేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి మీరే. అలాంటి వాళ్ళంటే నేనేం చేయాలి? మిమ్మల్ని చెప్పినా కొందా. ఈ వాక్యానికి సంబంధించి ఎవరైనా మనలో ఉంటే నన్ను ఏం చేయమంటారు? చెప్పిందా? ఏం చేయమంటారు? నన్ను ఏమన్నాడు? డైరెక్ట్ వాళ్ళు మారనీయరు, సంఘానికి మారదు కనుక నువ్వు డైరెక్ట్ ఏం చెయ్యు? సాతానుకో యేసునామన సాతానుకు పోవును అని నేనంటున్నా. ఎవరంటున్నామ్మా? బైబిల్ చెప్తుంది. అలాంటి వారు ఉండకూడదు. బైబిల్ చెప్తుంది అలాంటి వారి ఏమండి విశ్వాసంలో పడిపోవద్దు. అర్థమవుతుందా? ఓడలాగా మీ విశ్వాసం పగిలిపోతే తిమోతి రాసిన పత్రికలు అంటున్నాడు, మేము దూషించము, మిమ్మల్ని తిట్టము. డైరెక్ట్ తిట్టకుండా, కొట్టకుండా యేసుక్రీస్తు నామములో వారిని సాతానుకు అప్పగించు. ఇప్పుడు నా వాక్యం ఇది ఎలా ఉంది? వాక్యం ఇది ఏమన్నాడు? యేసుప్రభు తిట్టినా ఏమన్నాడు? సరిగిన ఏమన్నాడు? గుడికి రాకుండా ఏమన్నాడు? ఏమన్నాడు కాదు. వింటే బాగుందో ఆయన రాకడ దగ్గరికి వచ్చింది, లేకుండా అప్పగిస్తాము. ఎవరికి అధికారం ఇచ్చిండది? ఎవరికి అధికారం ఇచ్చిండు? సాధారణంగా సేవకుడికి అధికారం ఇచ్చిండు అప్పగించమని.
ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుంది. అందుకే హబక్కూకు ఏమన్నాడు? ఎలా ఉండమన్నాడు? మనలను నీతిమంతుడు బ్రతుకును. ఎవరైతే దేవుని వాక్యానికి నీతిగా బ్రతుకుతారో, ఈ మొదటి పరిస్థితిలో ఉన్నాం కనుక ఎలాంటి ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను నిన్ను దాస్తాను, కాపాడుతాను అన్నాడు కనుక నువ్వు భయపడవసరం ఏమీ లేదు. దేవుని నామానికి చేతులు పైకి లేపండి. దేవుడు నన్ను చెప్పండి, దేవుడు నన్ను కాపుదలలో కాస్తాడు, నేనెవరికి భయపడను. అదే తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. మీకు అర్థమయ్యే స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నామానికి గట్టి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 6:10లో ప్రభువు వారు చెప్తున్న విషయాన్ని మనం గమనిద్దాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము మంచిదే, ధనవంతులు కావడం చూసి యెహోవా ఆనందించును. మళ్ళీ ఏమంటాడు? ఈ ధనం అన్నది అన్నిటికీ కీడుకు మూలము అంటున్నాడు. అంతే కదా. అన్న తమ్ముడు చంపుతున్నాడు, తమ్మ అన్నం చంపుతున్నాడు. ఖైదీ లేవదప్పుడు అన్న తమ్ముడు చంపలేడా? తమ్ముడు ఆశ్చర్యపడితే ఈ రోజు అదే పరిస్థితుల్లో జరుగుతుంది కనుక అందుకనే ధనము మంచిది, దాన్ని దుర్యోగం చేస్తే అది నిన్ను నాశనం చేస్తుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, కేవలం దేవుణ్ణి ఆశించగా దాన్ని ఆశించి ఎవరిని ప్రార్థన చేశారు, ప్రార్థన చేయంటారు, ఆశీర్వదింపబడిదాకా ప్రార్థన చేయంటారు. ఆశీర్వాదింపబడ్డ తర్వాత వాడు మందిరంలో కనబడడు, వాడి కానుక కనబడదు, వాడి దశభాగం కనబడదు, వాడు ఏమీ కనబడదు. ఎందుకు ఇవ్వాలండి? నేను కష్టపడితే రాలేదా? మరి ఆ రోజు నువ్వు ప్రార్థించమన్నప్పుడు ఆ ఆలోచన నీకు రాలేదా? దేవుడు చూస్తున్నాడు. అలాంటి వారి విషయంలో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి అంటే మందిరానికి రాలిగా కదా మేమే దేవుడు, మాకే ఆస్తే మా దేవుడు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో సంఘానికి దేవుడు చెప్తున్నాడు. అలాంటి హృదయం ఉంటే మనం మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి ఎందుకు చేయాలో తెలుసా? ఎవరో చెప్పండి అయ్యా, చెప్పండి ఎందుకు చేయాలి మన దేవుడికి? ఎనీబడి ప్లీజ్, ఎవరన్నా ఆన్సర్ చెప్పండి. పిల్లలు చెప్తారు ఎవరన్నా? సార్ ఏమన్నా చెప్తారు చెప్పండి. దేవుడికి మనం ఎందుకు చేయాలి? ఎవరైనా చేతి చెప్పండి. చెప్తాను, నేను చెప్తాను. ఎవరైనా ముందుగా చెప్పండి. ఎవరన్నా ప్లీజ్ 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 కమ్. సరే ఓకే, మీరు రాలేదు కనుక దేవుడికి ఎందుకు ఇవ్వాలంటే దేవుడి దగ్గర డబ్బు లేదా? దేవుడు పేదోడా? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడి దగ్గర తప్పుందా? దేవుడు ఎందుకు ఇవ్వమంటుండంటే మన జీవితాల్లో మార్చాడు. ఇల్లు లేదా? నీకు ఇల్లు ఇస్తా. కాబట్టి అప్పులున్నాయా? నీ అప్పులు కట్టేస్తా. నీకు నీకేమి కావాలన్నా నువ్వు నా దగ్గరికి తీసుకొని రా, దైవ సేవకుడి దగ్గర తీసుకొని రా అని చెప్పిన ప్రకారం దాన్ని దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు దాన్ని 10 చేస్తా, 100 చేస్తా, 1000 చేస్తా. మనల్ని ఆశీర్వదించడానికే, మనం మారడానికి, మన కుటుంబ వ్యవస్థ బాగుకావడానికి, మనం సుఖంగా ఉండడానికి, మనం అన్ని కొనుక్కోవడానికి, మన పిల్లలు చదువులు అన్నిట్లో మనం ఆశీర్వాదంగా ఉండడానికి, నా బిడ్డలు ఆశీర్వాదింపబడగా చూసి యెహోవా ఆనందించదన్నాడు కనుక ఆ మాట నెరవేర్చడానికి మీరు దేవుని మందిరానికి ఏది దాయకుండా బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. ఇంకా జీలకర్రలో, మెంతుల్లో, బియ్యంలో, పంటలో, వస్త్రాల్లో అన్నిటిలో మీ దశభాగం తీసుకొని వచ్చి దేవుని మందిరంలో నీవు ప్రార్థించినప్పుడు దాన్ని నేను 100, 100, 1000 చేస్తాను కనుక మీ కుటుంబాలు ఆశీర్వపడితే దాని కొరకే తెమ్మన్నాడు. ఇందులో ఎవరికి ఆశీర్వాదం ఉన్నది చెప్పండి? దాని కొరకు దేవుడు చేయమన్నాడు. అందుకని కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, ఆశించి విశ్వాసం ఎప్పుడైతే డబ్బొచ్చిందో విశ్వాసంలో పడిపోతారు. విశ్వాసం పోయి నానా బాధలతో తమను తాము పొడుచుకునేది. అర్థమైందుకు దాన్ని ఆశించడం బాగుంది. దుర్యోగం చేసి దేవునికి దూరమై తప్పైన కుమారులాగా దేవునికి తండ్రికి దూరం అయిపోయి ఆఖరిలో సాతాను ఏం చేసింది తెలుసా? యేసు ప్రభువు ఈ రోజు మీకు సవాల్ చేస్తున్నాను. యేసు ప్రభువును నమ్ముకున్న యూదా అమ్ముకున్నాడు.
అమ్ముకొని ఆ డబ్బుతో చచ్చిపోయాడు. ఇప్పటికీ ఆ స్థలం ఆలయం ఉందట, ఆ స్థలం కొన్నాడు. ఈ రోజు మన దేవుడు నమ్ముకున్నామా, అమ్ముకుంటున్నారా? ఒకసారి మీ హృదయంలో చేసి ఆలోచించాలి. అమ్ముకునే వాడు ఎప్పటికైనా చనిపోతాడు. ఇక్కడ అందుకే ధనాపేక్ష మంచిది, కానీ నువ్వు దేవుని అనుసారంలో జీవించకపోతే కొంతమంది తొగిలిపోయి అందులో చెల్లిపోయి ఏమండి విశ్వాసంలో పడిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళి వారు నానా బాధలు పడి ఏమండి చనిపోయారు, పొడుచుకొని చచ్చిపోయారు అని బైబిల్ చెప్తున్నారు. అందుకే నా దేవుడు బిడ్డలా, ఎవరు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు, ఎవరు మరణించడం దేవుడికి ఇష్టం లేదు, ఎవరు సాతాను వరలో పడడానికి దేవుడికి ఇష్టమో లేదు. దేవుడి మందిరంలో అవునంటే అవును నేర్చుకోవడానికి రాలా, కానీ రాజకీయాలు నేర్పడానికి మందిరానికి రావద్దు. పౌలు గారు అన్నాడు ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో, రాత్రి మేము వాక్యం ధ్యానించాం, మీరు కూడుకొని వచ్చిన దేని కొరకట? కీడు కొరకు. అర్థమైందా? అందుకే ఎవరైతే కీడు మాట్లాడతారో, దేవుడు వ్యతిరేక మాట్లాడతారో, సంఘానికి వ్యతిరేక మాట్లాడతారో వారి స్నేహం చేయకండి. వారి అలవాటు మీలోకి వస్తుంది. వాళ్ళు ఎదుగరు, మిమ్మల్ని ఎదుగనివ్వరు. ఎదుగుతాడు, ఎదుగుతూనే ఉంటాడు. దేవుడికి ఇచ్చిన ఎదుగుతూనే ఉంటాడు. ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. చర్చికి వచ్చినాడు, చర్చికి వస్తూనే ఉంటాడు. ఆరాధన చేసి ఆరాధన చేస్తాడు. వాళ్ళు అదే స్థానంలో ఉంటారు. ఆఖరిలో భ్రష్టాత్మ పట్టుకుంటే తప్ప ఇంకేం కూడా. అందుకే ఆయన ఉగ్రత దినంలో ఉన్నాం కనుక ఈ పరిస్థితులను మారకపోతే నీ లైఫ్లో ఎప్పుడు నువ్వు మారమని బైబిల్ గురించి చెప్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం తొందరగా చదవాలండి దయచేసి. ఎఫెసీ 6:16 ప్రభువు వరకు మాట్లాడుతున్నాడు. చక్కని మాట. దేవుని నామానికి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా లేదా? అందుకనే పరిస్థితి యెహోవాకు అసాధ్యమైనదేనా చదవ. ఇవన్నీ గాక విశ్వాసమని డాలు పట్టుకొనుడి. దానితో దానికన్నా ముందు కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి ఒకసారి. పదాలు కాకుండా దయచేసి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఇంకా ముందు ఉంటుంది అనుకుంటాను. 10వ వచనం అనుకుంటాను. చదవగా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఎవరి శక్తి కావాలి మనకు? ప్రభు యొక్క. మాట్లాడితే నాకు సంతోషం అనిపిస్తుంది. ప్రైజ్గా ఏం కావాలి మనకు? తుదకంటే ఆటంలో కడవర రోజుల్లో ఆయన ఉగ్రత దినములో మనకి ఏం కావాలా? ప్రభు యొక్క శక్తి. ఏం కావాలా చెప్పండి? ఏం కావాలా? ప్రభు యొక్క. ఎక్కడ ఉంది ప్రభు యొక్క శక్తి? పరిశుద్ధాత్మ శక్తి, ప్రభు యొక్క శక్తి. ప్రభు యొక్క శక్తి నిన్ను నడిపిస్తుంటుంది. ప్రభు యొక్క శక్తి మన మీదికి వస్తుంటుంది. ప్రభు యొక్క శక్తి పావురములే ప్రతి ఒక్కరి మీదికి వచ్చి అగ్నిజాలలో వచ్చి నిన్ను నడిపిస్తామని ప్రభువు వాగ్దానం చేసి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఏం కావాలి? ప్రభు యొక్క మహాశక్తి. ఏం కావాలి? ప్రభు యొక్క మహాశక్తి ఈ కడవరి రోజుల్లో, ఆఖరి రోజుల్లో మనలను నడిపిస్తుంది. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో శక్తి ఉంటుంది. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో శక్తి ఉంటుంది. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో, నువ్వు నడిచే స్థలంలో, ఇంట్లో, బయట, దివ్యోపదేశ ఖండము 28వ అధ్యాయంలో చెప్పిన ప్రకారము నువ్వు ఇంటిలో వెళ్ళే ముందు ప్రభు శక్తి ఉంటుంది. ఇంట్లో బయటకు వచ్చే ముందు ప్రభు శక్తి ఉంటుంది. నువ్వు రోడ్డు మీద వెళ్ళే ముందు ప్రభు శక్తి ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, వచ్చినా, పొలాన ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ ప్రభు యొక్క శక్తి తావురములే వెలుగువలే మన మీదికి వచ్చి మనలను నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క శక్తులు మనం రిసీవ్ చేసుకుంటే, శక్తిని పొందుకుంటే, తుదకు అన్నాడు ఆఖరిలో నీకు కావాల్సిందేది ప్రభు యొక్క మహాశక్తి. ఏం కావాలండి? తుదకు ప్రభు యొక్క మహాశక్తి. ఏం కావాలి చెప్పండి? ప్రభు యొక్క మహాశక్తి. చెప్పండి ఏం కావాలి? ప్రభు యొక్క మహాశక్తి. తుదకు ఆయన రాకడకు నీకు కావాల్సిందేంది? ప్రభు యొక్క మహాశక్తి. శక్తి. ఏది నిన్ను కాపాడను, ఎవరు నిన్ను కాపాడను? ఆ ప్రభు యొక్క శక్తి మన మీద ఉన్నది.
తొందర వారైనా మీకు ప్రభు శక్తి అవసరం ఉంది. ఇదిగో ప్రభు శక్తి మీకు రాబోతుంది. ప్రభు దేవుని యొక్క శక్తి అభిషేకము కొబ్బరిపబడింది. మనం దేవుని శక్తిలో ఉన్నాం, దేవుని కాపుదలలో ఉన్నాం కనుక ఎవరు భయపడొస్తుంది? దేనికి భయపడొస్తుంది? అగ్ని అభిషేకం అంతట్లో సంచరిస్తుంది. దేవుని నామమున స్తోత్రం. కమన్ ఆ వాక్యం చదవండి. తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి కమన్ రీడ్ బైబిల్ ప్లీజ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. శక్తి కాదు, మహాశక్తి. శక్తి వేరు, బలవంతుడు వేరు, మహాబలవంతుడు వేరు. ఇప్పుడు మన అందరి మీకు ఏమొచ్చింది? చెప్పండి, గట్టి చెప్పండి. నా మీదకి మహాశక్తి వచ్చింది. నాకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మహాశక్తి వచ్చింది. కనుక నువ్వు ఇంకా దేనికి భయపడ అవసరము లేదు. ప్రైజ్ గాడ్. తిరిగి వారు దేవుని రాజ్యము వెళ్ళదు. కమాన్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఎవరిలో? దేవునిలో. ఎవరిలో? దేవునిలో. ఎవరిలో బలవంతులై ఉండాలి? దేవునిలో. దేవునిలో బలవంతులై ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, సాతాను మంత్రాలు తంత్రాలు ఎదిరించడానికి మనకి ఏమి కావాలి? ఏం కావాలి? ప్రభు యొక్క మహాశక్తి. ఏం చేస్తారు? అపవాది తంత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారు తెలుసా? ఎక్కడికి పోతారు? నిమ్మకాయ గడికి పోతుంది, ఏదో ఒకటి పోతుంది. ఏమంటే నేను V6లో వార్తలు వింటున్నాను. కరోనా పోవాలంటే ఒక నిమ్మకాయ ఇస్తాడట, 50,000 అరెస్ట్ చేశారు. నిమ్మకాయ అయితే కరోనా పోతుంది, నిమ్మకాయ తాగితే మంచిదని మనం చెప్తే, నిమ్మకాయ ఇస్తే నిమ్మకాయనే కాదు దానికి 50,000 లైన్ కట్టారంట జనాలు. నానా దేవుడికి బట్టి ఆశీర్వదింపబడతారు. దేవుడి దగ్గరికి రండి. నేను మీ అందరికి మనం చేస్తున్నా, యేసయ్య దగ్గరికి రండి. మీ మహాశక్తిని ఏ డబ్బులు లేకుండా ఉచితంగా ఇస్తాను. మీ అందరికి ఏం తీసుకొని పోతున్నారు? దేవుని యొక్క గన్నీల నడితే లొల్లే వెళ్ళిపోరాడు తెలుసు. మీరే నడుచుకున్నప్పుడు గల్లి అది లొల్లి అనుకున్నప్పుడు నీ దగ్గర. చాలా మందికి నేను ప్రార్థన చేస్తున్నాను, ఫోన్లలో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు విడుదలిస్తున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు మనకు అవసరము లేదు. ఏమంటుందో చూడండి. శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. పరిశుద్ధాత్మ శక్తి ధరించుకోండి. మనము పోరాడునది. ఏనండి వింటున్నారా? మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. ఏనండి, ఇక్కడ ఏ దినం ఉన్నాం మనము? ఆపద్దినము. దేవుడు రాకడ దినములు ఉన్నాం కనుక మనం ఎవరిని ఎదిరించాలా? మనము రోగములు, బాధలు, సమస్యలు మనము ఎదిరించాలి. ఎదిరించాలంటే మనం ఏం కావాలి? మనకు ఏం కావాలా? పనిచేయవు. నిమ్మకాయలు, తర్వాత ఏమంటారు మన బీర ఏమంటారు, గుడ్డెలు ఏమంటారు, ఎలుగుబంటి వాటి ఏమంటారు, బోర్లు పాపములు వస్తాయి, కడిగేస్తాయి, దానికి బాధ. తర్వాత ఎంట్రుకలు తీసుకొచ్చి కట్టెలంట అది పోతాయి. అర్థమైందా? అందులో ఏమి లేదు. ఎందులో ఏముందో బైబిల్ చెప్తున్నా వినండి. తుదకు అందుచేత మీరు ఆపద్దినమందు అన్నిటిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఏమిచ్చాడు? దేవుడిచ్చే సర్వాంగ కవచము. అది మనందరికి వచ్చిందా రాలేదా? ధరించుకున్నారా లేదా? నేను భయపడవసరము మీరు అంటున్నారు, సార్ మాస్క్ ఎందుకు పెట్టుకోమంటున్నారని. మనం గవర్నమెంట్ మాట వినాలా, లోకంలో మాట వినాలా? నీకు విశ్వాసం ఉంది కానీ ఇంకో విశ్వాసం లేకపోవచ్చు కనుక అందుకనే పెట్టుకోమన్నారు. మీకు విశ్వాసం లేకుంటే మీ ఇష్టం. కానీ మనము పాటించడం క్రైస్తవ సాంప్రదాయం, దేవుడి మాట వినడం క్రైస్తవ సాంప్రదాయం. కనుక ఈ విషయాన్ని గమనించాలి. ఎలాగనగా మీ నడుమునకు, వినండి జాగ్రత్తగా, అర్థమైందా? మీ నడుమునకు సత్యమని గట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడుకు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసమునగా నీతిమంతుడు బ్రతుకును. ఇవన్నీ కాక మనకి ఏముండాలా? విశ్వాసమును డాలు పట్టుకొనుడి. మళ్ళీ చెప్తున్నా, విశ్వాసం వలన అన్నిటిని మనము సాధిస్తాం, అవిశ్వాసం వలన చనిపోతాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. హల్లెలూయా. మరియు రక్షణ అనే శిరస్త్రాణమును. ఏం కావాలి మనకి ఇప్పుడు? రక్షణ అనే శిరస్త్రాణం. రక్షణ, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమునందు, దేని వలన? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనములను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి తెలుసా? మీరు వచ్చేవాళ్ళము ఎన్ని పాయింట్స్ ఉన్నాయి నేను అడుగుతా, మీరు చెప్పాలా? బైబిల్ గురించి చెప్పిన వారికి వాళ్ళే నాకు గిఫ్ట్ ఇవ్వాలి. తెలుస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంటిగా చదువుకొని వస్తారు కనుక మీరు నాకు చెప్పిన వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలి. దేవుని నామానికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వాక్యం అర్థమైందా? భయపడదామా? భయపడవసరము లేదు. ఇంకొక మాట దాస్తాన దేవుడు ఒక మాట ఇచ్చాడు. కీర్తన గ్రంథం ఎన్నోసార్లు 91వ అధ్యాయంలో నేను ముగిస్తున్నాను. 91వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మొదటి చూద్దాం తొందరగా. కీర్తన గ్రంథం 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఇంతవరకు నేను దేని గురించి మనం ప్రార్థన చేసిన? మహోన్నతుని దావీదు మహారాజు ఈ కీర్తన గ్రంథం ద్వారా మనతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మహోన్నతుని చాటున. ఎవరి చాటున? ఎవరు మహోన్నతుడు? దేవుడు. ఇప్పుడు ఎవరైతే భయపడుతున్నారో ఆఖరిలో ప్రభు పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించే. నేను ఇక్కడ కూడా ఒడ్డెడి పేరులో చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఎవరైనా ఇక పాప జీవితంలో జీవిస్తే ఇప్పుడు కూడా నేను ఈ రోజు వరకు తాగినా, ఇప్పుడు కూడా తాగినా, ఇప్పుడు కూడా కొట్టుకోలేదు, ఇప్పుడు కూడా తమ్మాకేసుకోవాలి, ఇప్పుడు బయట చేసి వచ్చిన, ఇప్పుడు అన్నవారిని కూడా ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే దేవుడిని చెల్లిస్తుంది. దేవునామానికి ఒకవేళ నువ్వు ఒప్పుకోక
నువ్వు అదే జీవితం నుండి ఇప్పుడు అదే జీవితం నుండి పోయి అదే చేసిన అనుకుని క్షమాపణ వేషధారికి ఎప్పుడు దేవుడు క్షమించాడు. ఒప్పుకునే వాడిని దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారణ చేసేవాడిని దేవుడు ఎప్పుడు క్షమించాడు. అందుకే దేవుడు అంటాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నా ప్రస్తుతం దేవుడు నాకు చెప్తున్న విషయాన్ని చెప్తున్నా. దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, మన పాపను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏ పరిస్థితులను మనం కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీకు ఏ మాటకం వస్తుందో తెలుసా? ఆశీర్వాదానికి ఆరోగ్యానికి అడ్డగం ఏంటంటే నీ పాపం నీకు అడ్డం వస్తుంది. కనుక దేవుడు ఆశీర్వదించడానికి తన హస్తం మీ మన మీద చాపితే నీ పాపం అడ్డం వస్తుంది. కనుక అందుకే నేను ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. నా సోదరి సోదరులారా, మీ అందరికీ నేను చేయగలిగి వస్తున్నాడు ప్రభు రాకడకు. ఈ రోజు ఇంతవరకు నువ్వు ఇంటికడ తాగి వచ్చినాయేమో, ఇప్పుడు నువ్వు గుడికి వేసుకొని వచ్చినాయేమో, నువ్వు తంబాకు వచ్చినాయేమో, నువ్వు తాగి వచ్చినాయేమో. నా ప్రజెంట్ ఇప్పుడు నీవు ఇక్కడున్న మందిరంలో ఈ సమయంలో నీవు ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడ్డావనుకో, దేవుడు ఇప్పుడే నిన్ను క్షమించి అందరికన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. రెడీ? సిద్ధంగా ఉండండి. ప్లీజ్ 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 ప్లీజ్. నేను ధనాన్ని గురించి ఎప్పుడు ప్రార్థించి, నేను మా కుటుంబం నా సంఘస్థులు ఇదే స్థితిలో మనందరం పరలోకంలో సంతోషం. ఎవరున్నారు కనుక మనందరం ఒక పరలోకంలో దేవుని దగ్గర ఉండి దేవుణ్ణి మనం ఆరాధించాం, దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి ఆరాధించాం. అదే నా ధనం. అమ్మా అయ్యా, ఆ ముందు చచ్చిపోతే పరలోకంగా మనుషులు ఘోరంగా చనిపోయిన వ్యక్తిని బాధపెట్టలేని పరిస్థితులు, ఏడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనుక వారి కొరకు మనం ప్రార్థించింది. ఈరోజు దేవుడు ఈ వాక్య ధరలను మార్చాలని మన పాపము తెలియాలి. ప్లీజ్, దేవుడు రెండు చేతులు చాపిస్తున్నాడు. నా సహోదరి, నా సహోదరి, ప్లీజ్ రమ్మని పిలుస్తున్నాడు. ఈ ఆఖరి రోజుల్లో పాపాన్ని వదలవా? ఆఖరి రోజుల్లో జీవితాన్ని మార్చుకోవాలి. అందుకని ప్రపంచున్నాడు ఇక్కడ మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి మీద విశ్రమించేవాడు. ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తాడో వాడు ప్రశాంతంగా నిలబడతాడు, వాడు సంతోషంగా బ్రతుకుతాడు, వాడు ఆరోగ్యంగా ఉంటాడు, దేవుని కాపుదలలో ఉంటాడు. కాబట్టి ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము. ఈ భయంకర కరువు రోజుల్లో మన ఆశ్రయము మన ప్రభువు ఉన్నాడు. కాబట్టి నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని, నేను నమ్ముకున్న నా దేవుడని, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. నేను నా దేవుడి గురించి చెప్పుచున్నాను. నా దేవుడు నన్ను కాపాడేవాడు, నన్ను ఖండించేవాడు. కనుక దావీదు మహారాజు అంటున్నాడు, ఈ రోజు నీ నోటి లోపలకు నువ్వు మహోన్నతుని చాటులోనికి రా. నేను ఏ బాధనైనా ఏ శ్రమనైనా ఈ వాక్యం వింటున్నప్పుడు ఎందరికి ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మిమ్మల్ని దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే కరువులతో మీరు బాధపడుతున్నారో, రోగులలో ఎక్కడ ఉన్నారో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి దేవుడికి ఇష్టమైంది. కనుక తండ్రి నీకు వందనాలు. ఏ కుటుంబం బాధతో ఉందో, ఏ కుటుంబం వేదనతో ఉందో, రేవ నీకు నీ వాక్యమైతే నేను ప్రార్థిస్తున్నాను. నీకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక యేసు నామమున ప్రతి బిడ్డకి ఇప్పుడు స్వస్థత కలుగునుగాక. దేవా, నీ దాసులను ప్రార్థిస్తున్న కార్యం చేసేవా నమ్ముతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాడనగా సాతానుడు వేటాడుతున్నాడు. కనుక అందులో నుండి దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా, నాశనకరమైన తెగులు ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ చూసిన మరణాలు, నాశనాలు. ఎంత గౌరవం తెలుసా?